అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో చిన్న కుమార్తె విష్ణుప్రియ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి హాస్పిటల్ ఆరంభ శ్రీనివాస్ ఉన్నారు. సార్, రాత్రి నుంచి కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ప్రియ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? రాత్రి అరౌండ్ 2:30 టైంకి వచ్చారండి, ఎర్లీ మార్నింగ్. సో వచ్చినప్పటికీ కొద్దిగా అన్కాన్షియస్ స్టేట్లో ఉండాలి. వైటల్స్ అయి చూస్తే బీపీ కొద్దిగా ఉండడం వల్ల ఫ్లూయిడ్స్ అయి పెట్టాము. ప్రజెంట్ కండిషన్ అయితే పర్లేదండి, వైటల్స్ అవి మెయింటైన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఎందువల్ల అలాగ అయిందనేది. బ్లడ్ టెస్ట్లే వచ్చాక మనకి కారణం ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే పాప కండిషన్ బాగానే ఉంది, వైటల్స్ అయితే రికార్డ్ అవుతుంది. మాట్లాడగలుగుతుందా? మాట్లాడిన తర్వాత ఏమైనా సమాచారం చెప్పగలుగుతుందా? ప్రస్తుతం ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం అయితే వచ్చినప్పటికీ ఇప్పటికీ బెటర్ అండి. అన్కాన్షియస్ లెవెల్ అయితే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఇంకా చిన్న డ్రౌజీగా ఉంటున్నారు కానీ వైటల్స్ అవి బాగానే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ వచ్చాక మనకి కారణం ఏంటో తెలుస్తుంది. ఏదో సునైడ్ పౌడర్ ఏదో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ పౌడర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది ఉండదా? ఫర్దర్గా భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు ఆ సైనైడ్ ఏదో అన్నారు, అది చాలా డేంజరస్ అండి. బట్ అది క్వాంటిటీ బట్టి ఉంటుంది. మేబీ పాప క్వాంటిటీ అయినా తక్కువ తీసుకోవడం వల్ల ప్రజెంట్ అయితే కండిషన్ బాగానే ఉంది, కానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అంటే ఎంత లెవెల్ వరకు అది తీసుకున్నారు అనేది రిపోర్ట్స్ వచ్చాక అది మనం నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఇంకా ఏమైనా టెస్టులు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్? దానికి బ్లడ్ టెస్ట్లు కొన్ని ఉంటాయండి, బ్లడ్ టెస్టులు చేయిస్తున్నాము. ఎక్స్రే అవి కూడా చేయిస్తున్నాం. రిపోర్ట్స్ ఒక మేబీ మధ్యాహ్నం కల్లా రిపోర్ట్స్ రావచ్చు. పూర్తి స్థాయిలో అనకాపల్లి జిల్లా వైద్యులు వైద్య సేవలు అయితే కనుక ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే టెస్టులు చేశారు. రిపోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే ఉందంటూ వైద్యులు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కాస్త అపస్మారక స్థితి నుంచి మాట్లాడగలుగుతుంది. పూర్తి స్థాయి వివరాలు తెలియాలంటే మరికొన్ని గంటల సమయం పెట్టేటువంటి అవకాశం ఉంది. మెరుగైనటువంటి వైద్యం అందించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామంటూ అనకాపల్లి జిల్లా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జిల్లా సత్యతో బంగారు చిట్ NTV అనకాపల్లి.